హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. సో ఇప్పుడు నేను ఏడున్నా అంటే నేను మొలాలి కమాన్ కాడ ఉన్నా. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మూవీకి వెళ్తున్నా. సో ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్. సో నేను మూవీకి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే నా బైక్ లేదు, నా బైక్ సర్వీసింగ్కి ఇచ్చాను. సో అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో మూవీ చూసిన తర్వాత మూవీ ఎట్లుంది మీకు ఈ బ్లాగ్లో చెప్తాను. సో మూవీ రివ్యూ ఈ బ్లాగ్లో నేను ఇస్తాను. సో మూవీ టాక్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో మూవీ బాగుందంట, కానీ నాకు ఎట్లా అనిపించింది, సో నా ఎక్స్పీరియన్స్ ఏంది మూవీ చూసిన తర్వాత, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే వెళ్తున్నాను. సో మనం వెళ్దాం. సో ఇప్పుడు నేను మూవీ టికెట్ ఎక్కడ బుక్ చేసుకున్నా అంటే, సో ఏఎంఆర్ ప్లానెట్ మొలాలిలో మనకు మూవీ మ్యాక్స్ ఉంది. సో దాంట్లోనే టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏఎంఆర్ ప్లానెట్కి పోతున్నాను. సో మా ఇంటికాడ నుంచి దగ్గరనే, సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు లోపలికి థియేటర్కి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో టు ఏఎంఆర్ ప్లానెట్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ చూశాను అనమాట మోస్ట్లీ. సో నాది ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏ మూవీ నేను చూశానంటే, ఫస్ట్ టైం నేను అన్ని మూవీస్ ఓల్డ్ మూవీస్ కూడా చూశాను, కానీ అది ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పవర్ స్టార్ మూవీ అంటే బాలు. సో బాలు మూవీ నేను మల్కాజ్గిరిలో ఉన్న సాయిరామ్ థియేటర్లో చూశాను. సో నాకైతే మస్తు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాలు మూవీ చూసినప్పుడు. సో దాంట్లో నా ఫేవరెట్ సాంగ్ ఏముంది తెలుసా? హట్ హట్ జా చల్ హట్ జా చల్ ఫుట్ జా చల్ ఫుట్ జా యా డర్ డర్ కే మిట్ జా యా డర్ కు డర్ టిక్ జా. సో ఆ పాట అయితే నాకు చాలా ఇష్టం. బాలు మూవీలో మస్తు అనిపిస్తుంది. సో దాని తర్వాత చాలా ఫేవరెట్ మూవీస్ అంటే జల్సా బాగుంటుంది నాకు పవన్ స్టార్ మూవీస్లో. ఇంకా తమ్ముడు, గుడుంబా శంకర్, చాలా మూవీస్ నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ నేను చూడబోతున్నాను. సో చూసినాక నాకు ఎట్లా అనిపిస్తుంది నేను చెప్తాను. సో మోస్ట్లీ నేను మూవీస్కి ఎక్కువ వెళ్ళను, ఎప్పుడన్నా ఒక్కసారి ఒకేషనల్ వెళ్తాను. ఎందుకంటే వర్క్ వల్ల, డే టు డే ఫ్యామిలీ లైఫ్ వల్ల ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీతోటి అట్లా వెళ్తా. సో కానీ ఈరోజు ఏంటంటే మన పవర్ స్టార్ మూవీ కాబట్టి నేను మూవీ చూడడానికైతే వెళ్తున్నాను. ఎప్పుడైతే రోడ్లన్నీ ఖాళీనే ఉన్నాయి. ఎప్పుడో ఫస్ట్ స్టాప్ అయిపోయిందనమాట. ఫస్ట్ స్టాప్ అయితే జబర్దస్త్ ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే జబర్దస్త్ ఉంది. సో మూవీలో ఏం నచ్చిందంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ అయితే మస్తు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా ఉంది. మళ్ళీ మన లెజెండరీ యాక్టర్స్ కూడా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. సో సెకండ్ హాఫ్ చూసినాక మీకు మూవీకి ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఇప్పుడే మూవీ అయిపోయిందనమాట. మూవీ అయితే జబర్దస్త్ మూవీ అయితే. సో రివ్యూస్లో అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది అన్నారు. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే జబర్దస్త్ ఉంది. విఎఫ్ఎక్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ నాకు మస్తు వచ్చిందన్నమాట. సో దాంట్లో ఒకటి బాక్స్ తోటి ఒక కామెడీ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అదైతే నెక్స్ట్ లెవెల్ మస్తు అనిపించింది, హైలైట్ అనిపించింది. సో సెకండ్ హాఫ్లో యాక్షన్ అయితే జబర్దస్త్ ఉంది. సో మీరు కూడా చూడండి, మస్తు మూవీ. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు
సో మీరు కూడా చాలా రివ్యూస్ ఆన్లైన్ చూసుంటారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. సో నాకేమనిపించిందంటే మూవీ అయితే చాలా బాగుండే. సో క్యారెక్టర్ పవర్ స్టార్కి వచ్చిన క్యారెక్టర్ హరిహర వీరమల్లు చాలా యాప్ట్ ఉంటాయి, చాలా అంటే చాలా యాప్ట్ ఉంటాయి. ఫస్ట్ టైం ఫ్యాన్స్ అందరూ ఇటువంటి క్యారెక్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చూశారు. సో స్టోరీ కూడా బాగుండే. ఎండ్లో క్లోజింగ్ అన్నది క్లైమాక్స్ కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. విఎఫ్ఎక్స్ క్లైమాక్స్లో ఓకే ఓకే ఉండే, కాకపోతే మధ్యలో విఎఫ్ఎక్స్ బాగుండే. ఫాక్స్ సీన్ చెప్పాను కదా, ఫాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అయితే ఎవరు కమెంట్ చేయలేరు. టూ కూడా ఉండే అనమాట. సో మన పవర్ స్టార్ యాక్టింగ్ అయితే జబర్దస్త్ ఉండే. సో చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ మూవీ, మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఖుషి అయిపోయారు. ఫుల్ ఉండే థియేటర్స్ అన్నీ. సో దన్నమాట షార్ట్ వీడియో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ గురించి. సో నాకైతే నచ్చింది యాజ్ ఎ ఫ్యాన్. సో మీకు నచ్చితే కమెంట్ చేయండి. సో షార్ట్ వీడియో, and thanks for watching this video and have a wonderful day. Bye. Thank you.